శాకాహారులకు మాంసకృతుల కొరత కొంత ఎక్కువే. అయితే ఆ లోటును భర్తీ చేసే కొన్ని పండ్లు కూడా ఉన్నాయి. సాధారణంగా అన్ని రకాల పండ్లు శరీరానికి మంచివే అని వైద్య నిపుణులు చెబుతూనే ఉంటారు. అయితే పండ్లు శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉన్నా ప్రోటీన్ల శాతం మాత్రం కొంచెం తక్కువగానే ఉంటుంది. ప్రోటీన్లు ప్రధానంగా పప్పు ధాన్యాలు, కొన్ని రకాల కూరగాయల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే పండ్లలో ఉండే కొన్ని రకాల ప్రోటీన్లు మన శరీరంలో కీలక జీర్ణక్రియలు సమర్థవంతంగా కొనసాగేందుకు తోడ్పడతాయి. ఇప్పుడు ఏ ఏ పండ్లలో ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉంటుందనే దానిపై నిపుణులు చెబుతున్న సూచనలివి. జామ పండు. కప్పు జామ పండు ముక్కల్లో 4.2 గ్రాముల మాంసకృత్తులు ఉంటాయి. ఆవకాడో. కప్పు ఆవకాడో ముక్కల్లో 3 గ్రాముల మాంసకృత్తులు ఉంటాయి. బ్లాక్‌బెర్రీ. కప్పు బ్లాక్ బెర్రీల్లో 2 గ్రాముల మాంసకృత్తులు ఉంటాయి. ఆప్రికాట్. ఒక పండులో 0.5 గ్రాముల మాంసకృత్తులు ఉంటాయి. కివి. కప్పు కివి ముక్కలు 2 గ్రాముల మాంసకృత్తులు ఉంటాయి. అరటిపండు. ఒక అరటిపండులో 1.3 గ్రాముల మాంసకృత్తులు ఉంటాయి. పనస. పనస తొనల్లో 3 గ్రాముల మాంసకృత్తులు ఉంటాయి. నారింజ. సాధారణ సైజులో ఉండే ఒక నారింజ పండులో 1 గ్రాము ప్రోటీన్లు ఉంటాయి. పండ్లు ఏవైనా సరే మంచి ఆరోగ్యానికి తోడ్పడినా కొందరి విషయంలో అధిక క్యాలరీలకు, అలర్జీలకు, ఇతర సమస్యలకు దారితీయవచ్చునంటున్నారు డాక్టర్లు. అందువల్ల వైద్యులు, పోషకాహార నిపుణుల సలహా తీసుకొని తమకు తగిన డైట్‌ను పాటిస్తే మేలు జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు.